విశాఖలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్స్ సిఐడి విచారణ జరుగుతోందన్నారు మంత్రి నారాయణ. నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అసెంబ్లీ క్వశ్చన్ అవర్లో మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లలో భారీగా అవకతవకలు జరిగాయన్నారు. ఒక్క విశాఖలోనే కాదు, తణుకు, తిరుపతిలో కూడా అక్రమాలు చేశారని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 965 టీడీఆర్లు, విశాఖలో 266 టీడీఆర్లు పెండింగ్లో ఉన్నాయని ప్రకటించారు. 3 నెలల్లోగా టీడీఆర్ బాండ్ల అక్రమాలపై పూర్తి స్పష్టత ఇస్తామని మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు. ల్యాండ్ ఇచ్చింది ఒక దగ్గర, కానీ హౌస్ అడ్రస్ చూపించింది ఎక్కడంటే సిటీ సెంటర్లో ఒక ఇల్లు చూపించారు. రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం అది వచ్చింది. ఆ విధంగా 63 కోట్లు 754 కోట్లు. అదేవిధంగా తిరుపతిలో కూడా ఒక 170.99 కోట్లకి యాక్చువల్గా 29 బాండ్స్ స్కామ్ వచ్చింది అధ్యక్ష. అదే కాదు, విశాఖపట్నం కానీ చాలా మున్సిపాలిటీలు ఇచ్చారు. దీని మీద యాక్చువల్గా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ వేస్తుంది. దానికి డీటెయిల్స్ వస్తాయి అధ్యక్ష. రాగానే దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. విశాఖపట్నం తీసుకుంటే అధ్యక్ష, మొత్తం విశాఖపట్నం వరకు 226 బాండ్స్ యాక్చువల్గా పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అందులో 95 వచ్చి షార్ట్ ఫాల్స్కి వాళ్ళకి మెసేజ్ ఇచ్చున్నాం. రాష్ట్రం మొత్తం తీసుకుంటే 965 పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అందులో 482 షార్ట్ ఫాల్స్ ఉన్నాయి. 265 గిఫ్ట్ ఇవ్వని లెటర్ రాస్తున్నాము, వాళ్ళు ఇస్తే ఇచ్చేస్తారు. 218 నోటిఫై చేశారు, అంటే 1 వీక్ టైం ఇచ్చి నోటిఫై చేసి